సో జయప్రకాష్ నారాయణ గారితో కలిసి రాజకీయాలు లోక్సత్తా పార్టీ తోటి ట్రావెల్ చేసి అందరు పార్టీలోకి వచ్చారు. సో క్లీన్ పార్టీ జనరల్గా అయితే అనుకున్నాం, అనుకుంది. అనుకుని దిగాం. ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు? ఇప్పటికీ చాలా విషయాల మీద జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూనే ఉంటారు, బట్ వినేవాళ్ళు లేరు అనేది ఒప్పుకొని తీరాల్సిందే. అంటే రీజన్ ఏంటంటే ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది మనిషికి. 2009లో పార్లమెంట్కి నేను శ్రీనగర్ ఎమ్మెల్యేకి అనుకున్న నా స్థాయి ఇచ్చినదంటే, లేదండి మీ స్టేటస్కి అంటే స్టేటస్ అంటే స్టేచరో లేదో నాయరో పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తే ఉంటుందంటే 7 అసెంబ్లీలు నెత్తిన తెచ్చుకుని మొత్తం తిరిగాం. మాటలు ఉన్నంత క్లియర్గా చేతలు ఉండకపోతే ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలు నిలదీస్తారు, అంతరాత్మ నిలదీస్తారు. ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఉన్నట్టా లేనట్టా? అసలు లేనట్టే కదా, లేనట్టే. మరి మొన్న ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము బీజేపీకిను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాం అని అక్కడ బీజేపీ బాబీ అని ఒక అధ్యక్షుడు ఉన్నాడు, ఇంకా ఉన్నాడు. మరి తెలంగాణ ఉన్నాడా లేడా అంటే సమాధానం లేదు. ఒకళ్ళు ఇద్దరు ఐదుగురు కొన్ని కారణాల వల్ల ఆయన పక్కన ఉన్నవాళ్ళు మళ్ళీ కామెంట్లు, ట్రోలింగ్. పెద్దగా ట్రోలింగ్ ఎందుకు లేదు కాబట్టి ఆ ఇష్యూలో అవన్నీ నిజం కాబట్టి ఆయన మాట నమ్ముకుని విదేశాల నుంచి ఉద్యోగాలు వదిలేసి ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఎస్, హీ ఈజ్ పర్సనల్. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఆయన కుకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ జరిగింది. ఓకే, లేకపోతే ఇంకో 3-4 గెలిచేవాడు. 2 ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత 5 ఏళ్లలో ఏదో చేశాడో చేయలేదో అనుకుంటే చేశాడు. నెక్స్ట్ మళ్ళీ గెలిచి ఇంకో 5 ఏళ్ళు ఇస్తే నాకు అనాలి కదా. ఎమ్మెల్యే వదిలేసి పార్లమెంట్కి టికెట్ కోసం ట్రై చేశాడు. ఇవ్వకపోతే ఆయనే పార్లమెంట్కి నిలబడ్డాడు. దారుణంగా ఓడిపోయాడు. జనాలకి తెలుస్తుంది కదా, నిన్న 5 ఏళ్ళు గెలిపించాం, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండాలి మాతో పాటు. వదిలేశాడు. సో రాజకీయాలంటే ఇట్లా ఉంటాయని మీరు కూడా మాకు చెప్పారు అని ప్రజలకు కాదు కదా మాకు తెలిసింది. కించిత బాధ వేసింది. అందుకే రాజకీయాలు వర్కౌట్ కాదు. ఇది చెప్పటం, ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలంటే డబ్బులు ఉండాలి, అధికారం ఉండాలి, అంగబలం ఆర్థిక బలం ఉంటారు, అన్నీ ఉండాలి. ఉంటేనే, లేదా వారసత్వం ఉండాలి, ఉంటేనే మీరు నిలబడతారు అని జేపీ గారు లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రూవ్ చేశారు. ఈయన సపరేట్ పార్టీ, ఆయన ఇంకో పార్టీ, ఆఖరికి ఆయన ఎవరు జొన్నవిత్తుల ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన ప్రూవ్ చేశాడు. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పాక ఈ ఛాలెంజ్ ఎంత, ఆ ఛాలెంజ్ తమ్ముడే అంతే గట్టివాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి నేను ఫస్ట్ జనరల్ సెక్రటరీ, సంతకం ఆయన చైర్మన్. ఆయన అప్పటి నుంచి అంతే ముండి చేయాలి నాటకాలు నిలబడ్డాడు కాబట్టి ఇవాళ ఆయన అయ్యారు. అక్కడ కేజ్రీవాల్ అయ్యారు. జొన్నవిత్తలు తీసేసినా కూడా జేడీ గారికి జేపీ గారికి ఏం తక్కువ. వాళ్ళు నిలబడలేకపోయారు, రాజకీయాలను అర్థం చేసుకోలేకపోయారు. హిడెన్ ఎజెండా ఉంది, అధికారం రాకపోయేసరికి ఇబ్బంది పడ్డారు. వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకున్న మాలాంటి వాళ్ళు 2009 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు, 17 ఏళ్ల క్రితం అప్పట్లో ఉన్నదంతా పెట్టేసి ఇక్కడలాగా ఫండ్స్ ఉండవు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాలి. అప్పటిదాకా లాయర్గా ఉన్న పైసా తీసుకొచ్చి మొత్తం పెట్టి ఇబ్బంది పడి రిగ్రెట్ లేదు. రాజకీయాలంటే ఏంటి తెలుస్తుంది. ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి రాజకీయంలోకి నుంచుంటే మొత్తం తెలిసిపోతాం, ప్రపంచం జీవితం అంతా తెలిసిపోతాం. భగవంతుడి అదృష్టం వల్ల మనం మరీ ఇబ్బంది పడి దెబ్బ తిని రోడ్ల మీదకి రాలా, కోలుకొని ఒక స్థాయిలోనే. ప్రమాదము అంటే సమాజానికి ప్రమాదం రాజకీయాల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్ల కాదు, రాజకీయ చేస్తామనుకునే ఇదిగో వీళ్ళిద్దరు ఇటువంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం. ఒక స్టేజ్లో కేజ్రీవాల్ గారికి ఏదైతే వచ్చిందో క్రేజ్, పాపులారిటీ, అంత పాపులారిటీ జేపీ గారికి వచ్చింది, మంచి వినపడింది హై రేంజ్లో. ఉన్న పలంగా ఒక్కసారిగా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? అక్కర్లేదు కదా, ఎందుకు దాని అంటే గెలిపోవటం సహజమే. 10 ఏళ్ళ ఇందిరాగాంధీ 10 ఏళ్ళ పాటు అపోజిషన్లో ఉంది, చంద్రబాబు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నారు, జగన్ ఉన్నారు. అవన్నీ సహజమని అనుకోవాలి.
అంటే అది తీసుకోలేకపోయారు. హార్డ్ కోర్ పొలిటికల్ డిస్ట్రిక్ట్. బాధ ఏంటంటే మంచివాళ్ళు, తెలివిగల వాళ్ళు, సమాజానికి ఉపయోగపడగలిగిన వాళ్ళు విత్డ్రా చేసుకోవటం ఇబ్బంది. ఆడపదడప ఆయన ఏదో ఛానల్ పెట్టుకుని ఇలాంటి వాళ్ళు పెడితే ఒక గంట సేపు చెప్పి అది వర్కౌట్ కాదు కదా. అంతే లెవెల్లో ఆయన చేయాల్సింది. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొండిగా నిలబడ్డారు. సో చాలా సాక్రిఫైస్ చేశారు, చాలా పోగొట్టుకున్నారు, చాలా అనిపించుకున్నారు. సో ఆయనకే కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ మాత్రం మాటలు పడ్డారు. సో ఈరోజు డిప్యూటీ సీఎం. సో ఫర్దర్ పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఎలా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా నాకు ఆయన ఉన్నంత కాలం రాజకీయాలను ఉంటారు. ఆయన గెలిచినా ఓడిపోయినా లేకపోతే నెక్స్ట్ సీఎం అయినా కేంద్రంలో ఈ 3 ఏళ్ల తర్వాత ఏదైనా వచ్చినా కేంద్రంలో మంచి పదవి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా వేరు ఇచ్చినా ఆయన రాజకీయాలను మాత్రం వదలరు. అంతవరకు నా మనస్సు గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా ఆయనకి చాలా తపన ఉండేది. యూ విల్ బి సర్ప్రైజ్. బహుశా చాలామంది తెలుసో లేదో తెలియదు కానీ అండర్ ట్రయల్స్ అంటారు. అంటే విచారణ కోసం అరెస్ట్ చేయబడి జైల్లో ఉంటారు. ఓ వాచి దొంగతనం చేశారు. దానికి నిరూపణ అయ్యి శిక్ష 1 నెల ఉందనుకుంది. ఆ వాచి దొంగతనం చేసిన కేసును విచారించడానికి 5 ఏళ్ళు పడతాయి. 5 ఏళ్ళు వీడు జైల్లోనే ఉంటాయి. ఇటువంటివి వేలు. ఆయనకి ఎట్లా వచ్చిందో తెలుసు. ఈ యాంగిల్లో ఆయన అది నన్ను గారు ఒకసారి చూడండి ఎంతమంది ఈ అండర్ ట్రయల్ మొత్తం ప్రిజన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆర్పీ సింగ్ ఉండేవాడు. ఆయనతో కూర్చోబెట్టి ఆఫీసర్లతో మాట్లాడి మొత్తం లిస్ట్ అంతా తీసుకెళ్తే అండర్ ట్రయల్స్ ఉంది. ఏం చేద్దామని అంటే బెయిల్స్ వచ్చేస్తాయి. ఫన్నీయెస్ట్ పార్ట్ వాళ్ళు రాగానే ఒక వారం రోజుల్లో ఓకే బెయిల్ విత్ 5,000 2 షూటీస్ అంటారు. నెల అవుతుంది వాడు కట్టలేదు. లేదు సార్ 2,000 పోనీ ఓ పని చేయ 5,000 విత్ షూటీ అంటాడు జడ్జి మంచివాడు. అదే కట్టలేదు. ఓ పని చేయ 1,000 రూపాయలు విత్ 1 షూటీ. ఎవరో ఒకరిని చూసా అయితే నేను వాడిని నమ్మి నీకోసం నేను సంతకం పెడతా అని 1,000 రూపాయలు ఇచ్చేవాడు ఉండడు. అందుకని వాడు జైల్లో ఉంటాడు. అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేద్దాం, మనం పే చేద్దాం, వాళ్ళకి హామీగా మనం ఉందాం, న్యాయంగా కోర్టులో దాని ఏమంటారు ట్రయల్ నడిపిద్దాం. ట్రయల్ అయిపోయిన తర్వాత శిక్ష పడితే వాడు జైలుకి వెళ్తాడు. నిర్దోషితే బయటకు వస్తాం. చేశాడో లేదో తెలియకుండా వ్యవస్థ మూలంగా ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండటం మంచిది కాదు అని ఆయన బలంగా నమ్మాడు. ఐ థింక్ ఇప్పటికీ ఐ హ్యావ్ దట్ దాన్ని ఏమంటారు ఆ డేటా ఉంది. కళ్యాణ్ గారికి సంబంధించి అప్పుడు చేసిన రీసెర్చ్ అంటే అటువంటివి చిన్న బాగా ఆలోచిస్తాడు, బాగా తపన పడతాడు. అది నాకు పర్సనల్గా బాగా తెలుసు. ఓకే. సో ఇంకా కొంతమందికి ఒక వెలితి అనేది ఉంది. అంటే మొన్న జనసేన పార్టీ క్లబ్ అయిన దగ్గర నుంచి వీళ్ళతోటి కూటమి ప్రభుత్వం అయిన దగ్గర నుంచి సో ఆయన సోలోగా చేస్తుంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేదేమో. సో ఈసారి కాకపోతే నెక్స్ట్ టర్మ్కి ఆయన సీఎం అయి ఉండేవారేమో అనేది ఒక మాట అయితే, సో చాలామంది కళ్యాణ్ గారి కోసం కోట్లు పెట్టి పార్టీ ఫండ్స్ ఇచ్చి ఆయన కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటే సో అటువంటి వాళ్ళని ఆయన వరకు చేరనివ్వకుండా చేస్తున్నారు కొంతమంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది అనమాట. జనరల్గా ఈ విషయం పెద్దగా తెలియదు. కారణం ఏంటంటే ఆయన్ని 10 ఏళ్ల తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాలో ఆయన్ని కలిసాను అంతే. అది కూడా ఒక గంట సేపు మాత్రమే. సో బట్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. ఇవన్నీ తప్ప ఒక ఆయన నేను విన్నదంటే ఆయన నిలబడ్డ అన్ని సీట్లలో గెలిచాడని 100% గెలిచాడని విన్నాను. ఈ అలయన్స్ కనుక లేకపోతే ఇది వచ్చేది కదా కదా, ప్రతిపక్షంలో ఉండేవాడు. ఆయన ఇప్పుడు అధికారంతో 100% అన్న పని కనీసం 10% చేసినా అధికారం ఉంటేనే ఏదైనా అది చేస్తున్నాడు. అది సో అయినా ఒకటి కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు తప్ప పనిచేసే వరకే మాటలు. ఏ పని చేయకపోతే ఆయన కూర్చుంటే వాడి పని మాటలే ఉంటాయి. ఐ రెస్పెక్ట్ హిమ్ దట్ వే. సో ప్రొఫెసర్ కోదండరామ్ గారి గురించి ఒక క్వశ్చన్ కనుక అడగాల్సుకుంటే, సో ఆయన కూడా సొంత పార్టీ స్థాపించిన తర్వాత సో ఇలాగే ఒక స్తబ్దుగా నిలబడిపోయారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకి సపోర్ట్ ఉండి తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా మర్చిపోయా. 2 పేర్లలో ఇంకో పేరు చేయాల్సింది కోదండరామ్ గారు. జేడీ జేపీ కోదండరామ్. అవును, ఇందాక అనుకున్న వాళ్ళలో ముగ్గురు సేమే. అంటే వీళ్ళు స్టాండ్ ఎందుకంటే బలంగా తీసుకోలేకపోతున్నారు? అంటే ఫండ్స్ లేకనా, లేకపోతే రీజన్స్ ఏంటి? చిత్తశుద్ధి లేకంటారు. ఖచ్చితంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఏముంటే ఎంత ఉంటే మనకి సరిపోదు కదా.
పార్టీ ఫండ్స్కి 1000 కోట్లు సరిపోద్దా? సరిపోదు. 100 కోట్లు సరిపోదు? సరిపోదు. కోటి సరిపోదు అంతే. ఇప్పుడు అన్నా హజారేని ఆయన పిలుచుకొచ్చాడు కేజ్రీవాల్ అంటే, అన్నా హజారే ఎవరు? రాలేగావ్ సిద్దికి అనే ఒక ఊరిని, నీటి బొట్టు లేని ఊరిని సస్యశ్యామలంగా చేశాడు ఒక్కడు, అపర భగీరథులాగా. అదే అలాగే సుభాష్ పాలేకర్ అని ఆయన వ్యవసాయం, కొత్త రకమైన వ్యవసాయంతో ఒక ఆవు ఉంటే 1 ఎకరం వ్యవసాయం చేయొచ్చు. వనజీవి రామయ్య నెత్తిన ఆయన పద్మశ్రీ వచ్చింది మొక్కలు. తర్వాత మన మల్లిడి సత్యాన్ని గారు 70 ఎకరాల్లో అడవిని సృష్టించారు. ఒక్క మనిషి కదా, ఒక్క మనిషి. దానికి గవర్నమెంట్లు కానీ మిగతా వాళ్ళు కానీ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి కోట్లకి ఇవ్వలేదు కదా. అంటే ఒక మనిషి అనుకోవాలి.